ప్రైజ్ ద లార్డ్. గుడ్ మార్నింగ్. అందరూ ఎలా ఉన్నారు? ఐ హోప్ మీరందరూ కూడా దేవుని యొక్క కృపతో అందరూ బాగున్నారని ఆశిస్తున్నాను. అలాగే నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఎగ్జామ్స్ సీజన్ వచ్చేసింది. రేపటి నుండి ఇంటర్మీడియట్, ఆ తర్వాత 10th క్లాస్, ఆ తర్వాత గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్, అలాగే ప్రైమరీ అండ్ హయ్యర్ స్కూల్స్ అన్ని ఎగ్జామ్స్ కూడా రాబోతూ ఉన్నాయి. కాబట్టి ఇదిగో దేవుడు ఈ వచనం చేత మీతో మాట్లాడాలని ఇష్టపడుతున్నాడు బైబిల్ నుండి. సామెతల గ్రంథము 16వ అధ్యాయము 3వ వచనం. నీ పనుల భారము యెహోవా మీద నుంచుము, అప్పుడు నీ ఉద్దేశములు సఫలమగును. సి ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మీకు కొన్ని టిప్స్ ఇవ్వాలని ఇష్టపడుతూ ఉన్నాను. రేపు ఎగ్జామ్స్ని మీరు ఫేస్ చేయబోతున్నారు కాబట్టి సి ఎక్కడ కూడా ప్యానిక్ అవ్వకండి. ఎక్కడ కూడా నేను తొందరగా ఎగ్జామ్ రాసేసి నేను ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళిపోవాలి, వాళ్ళతో నేను డిస్కస్ చేయాలి, లేకపోతే వాళ్ళతో చిట్ చాట్ చేయాలని ఎక్కడ కూడా టైం వేస్ట్ చేయకండి. ఎందుకంటే ఆల్మోస్ట్ 1 ఇయర్ అంతా కూడా మనం చదివింది, 1 ఇయర్ కష్టపడింది, అలాగే ఇంటర్మీడియట్లో అయితే సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ వాళ్ళైతే దాదాపు 2 ఇయర్స్ది కంప్లీట్గా చదివిన సంవత్సరాలు సమయం అంతా కూడా ఈ ఒక్క ఎగ్జామ్ మిమ్మల్ని డిసైడ్ చేస్తుంది. కాబట్టి డోంట్ బీ ఇన్ ఏ హర్రీ. త్వరగా రాసేయాలి అనే హర్రీలో ఉండకండి. చక్కగా ప్రతి క్వశ్చన్ని చదవండి. క్వశ్చన్ పేపర్లో ఒకవేళ కొన్నిసార్లు కొన్ని క్వశ్చన్స్ మనము దాని ఆన్సర్ గుర్తు రానప్పుడు ఏం చేయాలి అంటే అట్లీస్ట్ అది ఏ చాప్టర్ నుంచి వచ్చిందో ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. ఆ చాప్టర్లో అట్లీస్ట్ దానికి సంబంధించిన సంథింగ్ ఏదో ఒకటి గుర్తుండే ఉంటుంది. దాన్ని మనము ఆ క్వశ్చన్కి అనుగుణంగా మనం దాన్ని రాయటానికి మనం ట్రై చేయాలి. అలాగే డయాగ్రామ్స్ కానివ్వండి, డిఫరెన్సెస్ కానివ్వండి, వీటన్నిటిని కొంచెం బాగా కాన్సన్ట్రేట్ చేయండి నా ప్రియమైన యవనస్తులారా. అంతేకాకుండా ప్రతి ప్రాబ్లంకి, ప్రతి క్వశ్చన్కి దానికి సంబంధించిన ఫార్ములాస్ పక్కన రాయటం మర్చిపోకండి. ఎందుకంటే ఇదంతా కూడా మీ యొక్క పేపర్ యొక్క అపీరియన్స్ అనమాట. అంటే కరెక్షన్ చేసే వాళ్ళు చూసినప్పుడు ఎస్, దిస్ ఈజ్ ద రైట్ వే అనే ఒక థాట్ వాళ్ళకు వస్తుంది. కాబట్టి ఫార్ములాస్ రాయటం మర్చిపోకండి. అలాగే ప్రతి క్వశ్చన్ని కూడా అటెంప్ట్ చేయండి. ఎక్కడ కూడా ఏ క్వశ్చన్ని కూడా అలా వదిలిపెట్టకండి. ప్లీజ్ ప్రతి క్వశ్చన్ని అటెంప్ట్ చేయండి. హర్రీగా అస్సలు ఉండకండి. ఎందుకంటే ఒక 2.5-3 అవర్స్ తర్వాత ఎలాగో మళ్ళీ మనం బయటకు వచ్చేస్తాం, ఎలాగో మళ్ళీ మనం అందరినీ కలుస్తాం. కాబట్టి ఈ 3 అవర్స్ చక్కగా జ్ఞాపకం తెచ్చుకోండి. చక్కగా చదివిందంతా కూడా ఒకసారి నెమరు వేసుకొని మీరు మంచిగా రాయండి. మంచి హ్యాండ్ రైటింగ్తో రాయండి. అలాగే మీ అందరితో నేను చెప్పాలనుకుంటే ఏంటంటే దేవుడు ఒక 2 పాయింట్స్ నేను మీతో షేర్ చేస్తాను. దేవుడు ఆదాము హవ్వను సృష్టించినప్పుడు అక్కడ ఫ్రీ విల్ అంటే ఒక స్వేచ్ఛనిచ్చాడు. ఈ పండు తినొద్దు, మిగతాదంతా కూడా మీరు స్వతంత్రించుకోండి, కేవలం ఈ యొక్క ఫ్రూట్ మాత్రం మీరు తినొద్దన్నాడు. మనకు కొన్నిసార్లు అనిపిస్తుంది, ఎందుకు దేవుడు ఇంటర్వ్యూన్ అవ్వచ్చు కదా, నాకు ఎగ్జామ్స్ ఉన్నాయి, నేను సరిగా రాయలేను, లేకపోతే నేను సరిగా చదవలేదు, దేవుడు నన్ను పాస్ చేయొచ్చు కదా అని మనం అనుకుంటూ ఉంటాం. అయితే ఫస్ట్ పాయింట్ ఏంటంటే దేవుడు ఫ్రీ విల్ ఇచ్చాడు, స్వేచ్ఛనిచ్చాడు. నువ్వు మంచిది ఎంచుకో, చెడుదు విడిచిపెట్టు. సో మంచిది ఎంచుకోవాలంటే నీకు ఇచ్చిన సమయాన్ని నువ్వు యూటిలైజ్ చేసుకోవాలి. నీకు ఇప్పటికైనా ఏం పర్వాలేదు, ఈ రోజు నుంచి అన్నా నీకు ఎంత సమయం ఉందో ఆ సమయాన్ని అంతా కూడా యూటిలైజ్ చేసుకొని కష్టపడి చదివి ఆ భారాన్ని ఎవరి దగ్గర వేయాలి? దేవుని పైన వేయాలి. అదే కదా ఈరోజు మనం చదువుకున్నాం. ఆ భారాన్ని ఆయన మీద ఉంచినప్పుడు అవన్నీ కూడా సఫలం చేస్తాడు. సో ఆ ఫ్రీ విల్ని, ఆ స్వేచ్ఛని మిస్యూజ్ చేయొద్దు. సెకండ్ పాయింట్ ఏంటంటే మోషే కాలంలో ఆకాశము నుండి మన్నాను కురిపించినప్పుడు ఆ మన్నాను వాళ్ళు ఉంటున్నటువంటి ఇప్పుడు నేను ఇక్కడ నిలబడ్డాను అనుకోండి, ఇక్కడే మన్నాను కురిపిస్తే నేను అక్కడనే పోగు చేసుకొని తింటాను కదా. కానీ అలా చేయలేదు దేవుడు. మన్నాను ఒక ప్లేస్లో కురిపించేవాడు. ప్రజలందరూ వెళ్ళి ఆ మన్నాను సేకరించి తీసుకొని రావాలి. అంటే గాడ్ వాంట్స్ టు కష్టపడాలి, వర్క్ చేయాలి అని దేవుడు ఉద్దేశం అక్కడ. సో మీరు కూడా ఏదో మిరాకిల్ జరిగిపోవాలి,
ఏదో నా లక్ని నేను పరీక్షించుకోవాలంటే కుదరదు. ఖచ్చితంగా నువ్వు కష్టపడాలి. ఖచ్చితంగా నువ్వు చదవాలి. నువ్వు చదివి చక్కగా రాయాలి. చదవకుండా ఏ కష్టపడకుండా నేను పాస్ అవ్వాలి అంటే అది కుదరదు. కాబట్టి నా ప్రియమైన యవనస్తులారా, మీకిదే ఈరోజు మీతో దేవుడు మాట్లాడుతున్నాడు. మీ పనుల భారమును యెహోవా మీద ఉంచుము. నువ్వు కష్టపడి చదివి ఆ భారాన్ని యెహోవా మీద పెట్టు, దేవుడి పైన పెట్టు. ఖచ్చితంగా దేవుడు నీ ఏడికొస్తాడు. ఖచ్చితంగా దేవుడు నిన్ను చక్కటి పర్సంటేజ్‌తో నిన్ను పాస్ చేయిస్తాడు. టిప్స్ చెప్పాను కదా! ఆ టిప్స్‌ని అన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకొని మీరు బాగా ఎగ్జామ్స్ రాయాలని ఆశిస్తూ మీ అందరికీ ఆల్ ద బెస్ట్. ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడా, మహోన్నతుడా, మా ప్రియ పరలోకపు తండ్రి, ఇదిగో నీ పాదాలకు వందనాలయ్యా. మా తండ్రి, ఒక కొత్త రోజును ప్రభువా మా జీవితాలలో మీరు ఇచ్చినందుకు వందనాలు. ప్రత్యేకముగా ప్రభువా మరి ఎగ్జామ్స్ రాస్తున్న ప్రతి బిడ్డను ప్రభువా మీ పాద సన్నిధానం దగ్గర తీసుకొని వస్తున్నాం ప్రభువా. తండ్రి, మరి రేపటి నుంచి ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ స్టార్ట్ అవ్వబోతున్నాయి తండ్రి. ప్రభువా వారు చదివిన అంతా కూడా ప్రభువా ఈ 6 డేస్ లేదా ఈ 12 డేస్‌లో ప్రభువా వాళ్ళు ప్రదర్శించాలి. ప్రభువా దయచేసి వారందరితో మీరు తోడుగా ఉండండి అయ్యా. మంచి జ్ఞానాన్ని ఇవ్వండి అయ్యా. చదివిందంతా కూడా రాయటానికి కృప చూపించండి. ప్రభువా ఎక్కడ కూడా వారు టెన్షన్ పడకుండా, ప్రభువా ఎక్కడ కూడా వారికి అనారోగ్య పరిస్థితులు రాకుండా ప్రభువా మీరే వారందరితో తోడుగా ఉండి ప్రభువా వారందరికీ మంచి జ్ఞానము, తెలివిని, బుద్ధిని ప్రసాదించమని, చక్కగా రాయటానికి కృప చూపించమని, మంచి ఆరోగ్యాన్ని దయచేయమని ప్రభువా ఇదిగో ఎగ్జామ్స్ రాస్తున్న అందరినీ కూడా మరొకసారి నీ చేతులతో ముట్టి ప్రభువా అందరినీ ఆశీర్వదించి దీవించమని, చక్కగా రాయేటట్టుగా చేయమని యేసయ్య అతి ఉన్నతమైన నామంలో అడిగి పెడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ ఆల్.